నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈరోజు కరీంనగర్ వార్తలు. చూడండి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని జై అంబేద్కర్, జై అంబేద్కర్, అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గారు రాసినటువంటి అదే ఇదే ఇదే ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారికి మరి పూలమాలతోటి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అట్టడుగు వర్గాలు ఇండ్లు లేక జాగాలు లేక అంటరాని తనానికి వెలబెయ్యబడ్డ లాంటి వాళ్ళను వాళ్ళే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలను బలోపేతం దిశగా ఈ రాజ్యాంగాన్ని స్పష్టపరిచారు అంబేద్కర్ గారు. అలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలో స్పష్టపరిచినటువంటి అనేకమైన అంశాలను పక్కకు పెడతా ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏలిన ఈ రాష్ట్రం లోపల ఏలినటువంటి ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని మార్చాలని అవకాశం చేసినారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు ఒక మహానీయుడు, అట్టడు వర్గాల దేవుడు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఒక దేవుడు. ఆ దేవుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం లోపల ప్రతి ఒక్కరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో తెలంగాణ రావడానికి కారణం కూడా రాజ్యాంగంలో స్పష్టపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం మాత్రమే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం గాని ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న రాష్ట్రాలతోటి మరి ప్రజల అభివృద్ధి బాటలు నడుస్తారని ముందే ఆలోచన చేసి ఆయన రాజ్యాంగాన్ని స్పష్టపరిచారు. ప్రతి ఒక్క అంశం కూడా ప్రజల అభివృద్ధి, మరి వాళ్ళు మరి బయటకు వచ్చి అన్ని వర్గాలు కూడా సమానత్వంతో బతకాలన్న ఆలోచన చేసినటువంటి మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గాని ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. టీయూ చేసి రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ.